సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూడడం జరిగింది. అంటే ప్రతి మూవీకి కూడా చాలా స్క్రీన్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. ఏంటంటే ఒక మూవీ వచ్చి ఒక 1-2 days 3 days అంతే, అంతకుమించి లేదు. కానీ ఫస్ట్ షో అనేది ప్రసాద్ ఐనాక్స్ లో ఆల్మోస్ట్ 50% థియేటర్స్ ఇప్పుడు ఓపెనింగ్ కి రిలీజ్ అయ్యాయంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇప్పుడు గబ్బర్ సింగ్ అనేది కేవలం ఒక సినిమానే కాదు, ఒక పవన్ కళ్యాణ్ ఎదగడానికి ప్రధానమైన కారణం. ఒక ఫ్యాన్ ఒక మూవీ తీస్తే ఎంత హిట్ అవుతుందో చెప్పాలంటే అది కేవలం గబ్బర్ సింగ్ ని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. గబ్బర్ సింగ్ అనే కాదు, తన ఫ్యాన్స్ తన సినిమా తీసి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఒక ఫ్యానే ఒక పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది ఎక్కువగా. బయట నుంచి వచ్చే డైరెక్టర్స్ కన్నా ఒక స్క్రీన్ ముందు ఉండి డ్యాన్స్ వేసి, ఈ రోజు మనం డ్యాన్స్ వేస్తున్నాం, ప్రతిదానికి మనం సెల్యూట్ కొట్టి డ్యాన్స్ వేసి చేస్తున్నాం అంటే అతనికి అర్థమవుతుంది ఆ సినిమా ఎలా తీయాలి, ఎలా చూస్తే అతను యాంగిల్లో చూస్తుంటేనే, అతను డైరెక్షన్ చేస్తేనే మూవీ చాలా హిట్ అవుతుంది. అలాగే ఈరోజు చాలా రోల్ మోడల్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అతను ఎదిగిన తీరు చూసుకుంటే ఒక కేవలం అన్నయ్య నీడలో కాకుండా ఆ నీడ నుంచి బయటకు వచ్చి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రతి రూపాయి టికెట్ తీసి అతనికి ఇస్తున్నాం కాబట్టి అతను ఏమనుకున్నాడంటే ఆ ప్రతి రూపాయి న్యాయం జరగాలంటే సినిమా ఫీల్డ్లో ఉంటేనే జరగదు, మనం ఇంకా ఎక్కువగా చేయాలి, అంటే మనం కేవలం సినిమా పరంగా ఉంటే చాలదని చెప్పి అతను రాజకీయాలకు వెళ్ళి ఎంతోమంది మాటలు పడి అందరి చేత తిట్టించుకొని అయినా సరే ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ ఎదుగుతా ఈ రోజున ఇంత పెద్ద స్టార్గా, కేవలం స్టార్గానే కాదు చాలా మంది యూత్కి కొత్తగా జాబ్ వచ్చి చేసుకుందామని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మనం ఇప్పుడు ఎంతమందిని తిట్టచ్చు, మనల్ని తిట్టిన వాళ్ళే పొగిడేలాగా ఈ రోజు అతను డిప్యూటీ సీఎం అయ్యాడు. త్వరలో తన సీఎం కూడా కాబోతున్నాడు. అది మనం వెయిట్ చేయాలంటే ఇంకెంతసేపు అవసరం లేదు, జస్ట్ 5 years. ఆ 5 years వెయిట్ చేస్తే ఈ లోపు అన్న సినిమాలో 2 మూవీస్ కాదు, ఆ 2 మూవీస్ గ్యాప్ లో కూడా ఒక 3 రిలీజ్ అయినా సరే అతను మన మధ్య ఉంటాడు. ఇలాగా 5 years గ్యాప్ లో అతను సంవత్సరానికి 2 సినిమాలు తీసుకున్నా, ఇలాంటి రిలీజ్లు ఒక 2-3 పడిన సంవత్సరానికి 5 సినిమాలు సార్. 5 సినిమాలు 5 సంవత్సరాలు తీసుకుంటే ఈ లోపు సినిమా పరంగా మనం సాటిస్ఫై అవుతాం. అతను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ 5 సంవత్సరాల తర్వాత గట్టి కొడతాం, సీఎం అవుతాడు, అందులో డౌట్ లేదు. అతన్ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సినిమాలు చూడడమే కాదు, అతను వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే సరిపోతుంది సార్. జై పవన్ కళ్యాణ్.